ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ప్రజలారా, అపోస్తలుడైన పౌలు మన పితరుడైన అబ్రహామును గూర్చి రాస్తూ విధముగా అంటున్నాడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తాను ఆ వాగ్దానమునందు విశ్వసించుటకు లేక నిరీక్షించుటకు ఏ ఆధారము లేకపోయినను దేవుని యందు నిరీక్షణ కలిగి నమ్మెను అని. ప్రజలారా, మనమందరము విశ్వాసులమంటున్నాం. మనల్ని ఎవరైనా మీరు ప్రభువును నమ్ముకున్నారా అని అడిగితే అవును, మేము నమ్ముకుంటున్నాం అని అంటున్నాం. అయితే మన యొక్క విశ్వాసము, మనము దేవునిపైన కలిగిన నిరీక్షణ, భక్తి ఎప్పుడు నిజమైనదిగా తెలియబడినగా మనకి అన్నీ ఉన్నప్పుడు కాదు, మనకు ఆధారములు ఉన్నప్పుడు కాదు, మనకు సమర్థత ఉన్నప్పుడు కాదు, కానీ మనము శ్రమల్లో వెళ్తున్నప్పుడు, మనకు ఎటువంటి ఆధారము నిరీక్షణ లేనప్పుడు, ఎటువంటి సామర్థ్యత లేనప్పుడు, స్థితిగతులు సరిలేనప్పుడు, శోధనలో మనము వెళ్తున్నప్పుడు, ప్రజలారా, మనకు అన్నీ ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుదుము. చిన్న శోధన వచ్చినా, చిన్న శ్రమ వచ్చినా, చిన్న కొరత వచ్చినా ఊడిపోయే భక్తితో, జారిపోయే విశ్వాసంతో ఉంటాం. అబ్రహామును గనుక మనము చూచినట్లయితే, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసెను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని. అయితే అబ్రహాము అప్పటికి 75 సంవత్సరములు కలిగిన వృద్ధుడు. శారా వృద్ధురాలు. ఆమెకు స్త్రీ ధర్మము నిలిచిపోయెను. మరి అలాంటి వృద్ధాప్యంలో సంతానము సాధ్యమా, అసాధ్యమో? అయితే నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తారమగునని దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేసెను. ఏ ఆధారము లేనప్పుడు, అబ్రహాము ఎటువంటి నిరీక్షణ లేనప్పుడు దేవుని యందు విశ్వాసముంచెను. దేవుడు అబ్రహామునకు ఆ వాగ్దానమును వెంటనే నెరవేర్చలేదు, గాని 25 సంవత్సరముల తరువాత, అనగా అబ్రహామునకు దేవుడు వాగ్దానము చేసిన 25 సంవత్సరముల తరువాత అతనికి కుమారుణ్ణి దేవుడు దయచేసెను. అనగా పితరుడైన అబ్రహాము 25 సంవత్సరములు దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పు కొరకు విశ్వాసంతో కనిపెట్టెను. ప్రజలారా, కొన్ని రోజులు, నెలలు, సంవత్సరములు దేవుడు మనకు వాగ్దానం చేసిన దానిని ఎదురుచూచి ఇంకనూ ఇవ్వకపోతే మనము అవిశ్వాసులుగా మారుదుము. మరికొందరము రక్షింపబడిన మొదట్లో విశ్వాసంలో బాగుగా ఉండి మరలా మెల్లగా జారిపోతూ ఉంటాం. పౌలు భక్తుడు అంటున్నాడు, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, అనగా తన యొక్క విశ్వాసంలో పడిపోయి అవిశ్వాసి కాక, దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి అబ్రహాము విశ్వాసము వలన బలమునెందెను అని, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అని. ప్రజలారా, మన దేవుడెవరు? మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. పరిస్థితులు, కొరతలు, అపవాది శోధనలు మనల్ని అవిశ్వాసులుగా మార్చును. అయితే నిరీక్షణ కలిగించే దేవుని వాక్యము, ఆయన వాగ్దానము, ఆయన ప్రేమయందు విశ్వాసముంచితే అవిశ్వాస తలంపులను దేవుని వాక్యంతో గద్దించి వాటిని పటాపంచలు చేస్తే, మనలో ఎటువంటి నిరీక్షణ లేకపోయినా మన దేవుని యందు నిరీక్షణ కలిగి నమ్మితే ఆయన మరలా మనల్ని పునరుద్ధరించును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. విశ్వాసం ద్వారానే మేము మీ బిడ్డలమయ్యామని ఎరిగి ఎన్ని సంవత్సరములైనా ఓపికతో, నిరీక్షణతో మీరిచ్చిన వాక్యమును, వాగ్దానమును చేతపట్టుకొని మీ యొక్క సహాయము కొరకు, రక్షణ కొరకు, పునరుద్ధానము కొరకు, వాగ్దానము నెరవేర్పు కొరకు, మా జీవితాలు కట్టబట్టు కొరకు మేము కనిపెట్టుటకు మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, అవిశ్వాసులము కాక విశ్వాసము ద్వారా మేము బలము పొందుకున్నటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగణతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.